ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠ్య భాగం మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు సావధానంగా వినండి. కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడు గదా, దాసుడు తన యజమానిని ఘనపరుస్తాడు గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టే యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా మిమ్ములను అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టాము అని మీరంటారు. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పిస్తూ ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచాము అని అడుగుతారా? యెహోవా భోజనపు బల్లను నీచపరచినందుచేతనే కదా గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనా రోగము గల దానినైనా అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపుతాడా, నిన్నంగీకరిస్తాడా అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా అడుగుతున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచండి. మీ చేతనే గదా అది జరిగింది. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరిస్తాడా అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా అడుగుతున్నాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? కుమారుడు తండ్రిని, సేవకుడు తన యజమానిని ఘనపరుస్తారే. నేను మీ తండ్రిని, మీ యజమానిని, మీరు నన్నెలా ఘనపరుస్తున్నారు చెప్పండి. యాజకులు, మీరు చేస్తున్నదేమిటి? మీరు నా పేరు చెడగొడుతున్నారు. మేము అలా చెయ్యలేదని సమర్థించుకుంటారా? పాత నిబంధనలో వ్యక్తిపరంగా దేవుడు ఎవరికీ తాను తండ్రిని అని చెప్పి ఉండలేదు గాని జాతిపరంగా ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు. మోషేను దేవుడు తన కుమారుడు అనలేదు. దావీదును కూడా అలా ఆయన పిలువలేదు. అయితే మీరు నా సేవకులు, నేను మీ యజమానిని అన్నాడు. నాకు రావలసిన ఘనత ఏమైంది? యాజకులు, నా నామమును దూషణకు గురిచేస్తున్నారా అని దేవుడు అనేసరికి వారికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. మేము అలాంటి వారము కాము. ఎందులో మేము నీకు అవమానం తెచ్చాము? ఏ విషయంలో మమ్మును బట్టి నీకు అప్రతిష్ట వచ్చింది అంటూ వారు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. మేము ఆచారాలన్నీ పాటిస్తున్నామా లేదా? మేము జాతికి స్తంభాలలాంటి వారము. మాలో ఏ లోపం ఉంది అని వారు అడుగుతున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులను, సేవకులు తమ యజమానులను ఘనపరచినంత మాత్రమైన మీరు నన్ను ఘనపరుస్తున్నారా అని దేవుడు వారిని అడుగుతున్నాడు. నా బల్లను కలుషితం చేస్తూ బల్లమీద అపవిత్రమైన రొట్టెలను ఉంచుతూ మళ్లీ మేమెందులో నిన్ను అవమానపరిచాము అని అడుగుతారా? నా భోజనపు బల్లను మీరు అపవిత్రం చేస్తున్నారు. బలిపీఠముపై మీరు అర్పించే బలులు ఎలాంటివి? మీరు అర్పించే అర్పణలు ఎటువంటివి? చౌకబారు అర్పణలు తెస్తున్నారా? దేవుని బలిపీఠాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. వీరు చెర నుండి వచ్చిన శేషిత ప్రజ. 100 సంవత్సరాలుగా స్వంత దేశంలోనే ఉన్నారు. దేవాలయముంది, ఆరాధనలు, బలి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కడుపులో చల్ల కదలకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు.
దేవుని దగ్గరికి సన్నిహితంగా రావటం లేదు. స్వంత భూమికి స్వదేశానికి వచ్చారు అంతే. కుంటి పశువును గుడ్డిదానిని తెచ్చి బలిస్తారా? లేవియకాండం 22 అధ్యాయం 20 నుండి 23 వచనం వరకు. దేనికి కళంకం ఉంటుందో దానిని అర్పించకూడదు. అది మీ పక్షముగా అంగీకరించబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించటానికే గాని, స్వేచ్ఛార్పణను అర్పించటానికే కాని, సమాధాన బలి రూపముగా గోవునైనా గొర్రెనైనా మేకనైనా యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరించబడునట్లు దోషము లేనిదై ఉండాలి. దానిలో కళంకమేమీ ఉండకూడదు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పించకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురూపి అయిన కోడెనైనా గొర్రె మేకల మందలోని దానినైనా స్వేచ్ఛార్పణముగా అర్పించవచ్చునుగాని అది మొక్కుబడిగా అంగీకరించబడదు. యేసుక్రీస్తు మన కొరకై అర్పించబడిన నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధన బలులన్నీ యేసు బలివైపునకే చూపుతాయి. ద్వితీయోపదేశకాండం 15 అధ్యాయం 21 వచనం, బలిపశువులో లోపము అనగా దానికి కుంటితనమైనా గుడ్డితనమైనా మరి ఏ లోపమైనా ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పించకూడదు. 2 తిమోతి 3 అధ్యాయం 5 వచనం, పైకి భక్తిగల వారి వలె కనపడతారే కాని దాని శక్తిని ఆశ్రయించని వారు బలిపశువును అర్పిస్తారుగాని అది తమకు పనికి రానిది, గుడ్డిది, కుంటిది. ప్రేమ త్యాగము లేని భక్తి ఎందుకు కొరగాదు. అందరిలో భక్తుడుగా చలామణి అవుతాడుగాని శిష్యత్వానికి వెల చెల్లించలేని వ్యక్తులు వీరందరూ. వారి భక్తి దేవునికి రుచి పచి లేనిది. దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో ఇలాంటి వైఖరి దేవునికి అసహ్యమనిపిస్తుంది. ఈ రోజున దేవుని బిడ్డల మధ్యనే ఎంతో వేషధారణ ఉండడం మిక్కిలి శోచనీయం. ఇలాంటి అర్పణలను నీ అధికారికి ఇస్తే అతడు వాటిని అంగీకరిస్తాడా? కొందరు తాము చెల్లించే పన్నులంత మాత్రం కూడా దేవునికి అర్పించరు. కొందరు తమకు పేరు ప్రఖ్యాతులు రానిది ఒక్క పైసా కూడా ఇవ్వరు. వారి దాతృత్వంలో స్వార్థాపేక్ష దాగి ఉంది. గొప్ప పేరును దాతృత్వం ముసుగులో ఎంత ఖరీదైనా పెట్టి కొంటారు. దేవుడు కానుక పెట్టెను చూస్తూ ఉన్నాడు. ఎవరెలా, ఎందుకు, ఎంత ఇస్తున్నారో దేవుడు చూడగోరుతున్నాడు. యోహాను సువార్త 14 అధ్యాయం 15 వచనం, ప్రభు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. 10వ భాగం కాదు, పాత నిబంధనలో 3 దశమ భాగాలిచ్చారు. అనగా వారి ఆదాయంలో నుండి వారు 30% దేవునికిచ్చారు. బీద విధవరాలు ఏమిచ్చింది, ఎంత ఇచ్చింది? ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది. ఎందుకనగా ఆమె ఏమీ మిగుల్చుకోలేదు. మిగతా వారు ఇవ్వగా ఇంకా చాలా వారి కోసమై మిగిలి ఉంది. దేవునికి ఇచ్చేది ఎంత? నీవు మిగుల్చుకునేది ఎంత? పేరు రావాలని ఇచ్చేదెంత? దేవుని మహిమ కోసం ఇచ్చేదెంత? గేటు దగ్గర కావలివానికి ఇచ్చిన బక్షీస్ చిల్లర డబ్బులా? ఆస్పత్రి నుంచి వెళ్లిపోతూ ఆయాకిచ్చిన 2 రూపాయలా? హోటల్లో భోంచేసి వెళ్లిపోతూ టేబుల్ శుభ్రం చేసే పిల్లవాడికిచ్చిన పావలా డబ్బులా? మీరు మీ దేవుణ్ణి, మీ తండ్రిని, మీ యజమానిని ఎంత ఘనపరుస్తున్నారు అని దేవుడు మలాకి ద్వారా మాట్లాడుతున్నాడు. యాజకులు పనికిరాని బలిపశువులను ఇచ్చినట్లు ఈ రోజుల్లో కొందరు విలువలేని వాటిని, లోపమున్న వాటిని, స్వల్పము అల్పిష్టము అయిన దానిని తెచ్చి దేవునికి సమర్పిస్తున్నారు. ఆ మాటకొస్తే కొత్త నిబంధనలో విశ్వాసులందరూ యాజకులే. దేవునికిచ్చే కానుకలో
మన త్యాగం వ్యక్తం కావాలి. చౌకబారు కానుకలను దేవునికివ్వడం హాస్యాస్పదం అంటున్నాడు దేవుడు. బయట కనపడే భక్తి వారి లోపల కూడా ఉండాలి గదా. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది, చేతులు పనిచేస్తాయి. వారి హృదయాలలో కల్మషం ఉంది. హృదయశుద్ధి గలవారే దేవుణ్ణి చూస్తారు. హృదయము సరిగా లేని వ్యక్తి తెచ్చి అర్పించే కానుకలు కూడా దేవుని దృష్టిలో పాపమే. ప్రియ శ్రోతలు, వింటున్నారా? తండ్రి, పిల్లలు, యజమాని, సేవకుడు, ఈ సంబంధాలలో దేవుడు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతున్నాడు. యాజకులు ఎవరు? వీరు దేవుని సేవకులు. దేవుడు వీరి యజమాని. సేవకుడు సేవ చెయ్యవలసిన అవసరమెంతైనా ఉంది. అది సేవకుని విధి, కర్తవ్యం. దేవుని మందిరమందు యాజకులు సేవ చేయటానికి పిలువబడ్డారు. అయితే ఇశ్రాయేలీయులందరూ దేవుని పిల్లలు. ఒక జాతిగా వారు దేవుని పితృత్వాన్ని పురస్కరించుకొని తండ్రికి విధేయులవ్వాలి. తండ్రి వాత్సల్యం వారి పట్ల ఉన్నది. ఒక జాతిగా వారందరూ దేవుణ్ణి మహిమపరచాలి. తండ్రిని ఘనపరచని కుమారుడు తండ్రి వాత్సల్యాన్ని కోల్పోతాడు. అయితే కొత్త నిబంధనలో యేసు ప్రభు విశ్వాసులందరినీ తనతో కలుపుకొని పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించాడు. యేసుక్రీస్తు యొక్క కుమారత్వము ఆయన విశ్వాసులందరికీ లభించింది. యేసు యొక్క దేవుడు మన దేవుడు, యేసు యొక్క తండ్రి మన తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాజకులు మలాకీ కాలంలో ఏమి చేశారు? వారెలా వ్యవహరించారు? వారు చేసిన పాపమేమిటి? దేవుని బల్లమీదికి వారు చెడిపోయిన రొట్టెను తెచ్చి పెడుతున్నారు. ఇక్కడ బల్ల అంటే బలిపీఠం. బలిపీఠముపై దహించబడేది పాత నిబంధనలో దేవునికి చెందిన ఆహారం. అది దేవుని భోజనం. లేవియకాండం 21వ అధ్యాయం 6వ వచనం, వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండాలి. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించేవారు. కావున వారు పరిశుద్ధులై ఉండాలి. బలిపశువు కుంటిది, గుడ్డిది అంటే హోమద్రవ్యము కలుషితమైంది. బల్ల భోజనాన్ని నీచపరుస్తున్నారు. యాజకుల ప్రవర్తన ఎంతో గర్హనీయమైంది. విశ్వసనీయులై దేవుని ఆరాధనలోని పవిత్రతను కాపాడవలసిన యాజకులలో నిర్లక్ష్య వైఖరి ప్రవేశించింది. దేవుడు ప్రవక్త ద్వారా వారిని గద్దించాడు. యాజకులు, దైవసేవకులు, కాపరులు నీతి ప్రమాణాలు పాటించకపోతే ప్రజలలో కూడా నైతిక బలహీనతలు చోటు చేసుకుంటాయి. వీరు నాయకులు. వీరిని వెంబడించే వారికి వీరే మాదిరి. అందుకే దేవుడు యాజకులను కఠినంగా గద్దిస్తున్నాడు. యాజకుల వ్యక్తిగత నైతిక ప్రవర్తన ఆదర్శప్రాయమై ఉండాలని దేవుని ప్రబోధం. మలాకి తాను యాజకుడే. అందుకే యాజకుల ప్రవర్తన, వారి జీవిత విధానం, వారి విధి నిర్వహణ మొదలైన అంశాలను గురించి మాట్లాడుతున్నాడు. యాజకులు గుణపడితే సమాజము యావత్తూ బాగుపడుతుంది, జాతి యావత్తూ బాగుపడుతుంది. యాజకుడు బలహీనుడైతే జాతి అంతా నిర్వీర్యమైపోతుంది. ఈ సందర్భంలో ప్రవక్త ఒక దృష్టాంతం చెబుతున్నాడు. ఒక పెద్ద అధికారికి మీరేదైనా కానుక ఇవ్వాలనుకుంటే ఎలాంటి కానుకను ఏర్పరచుకుంటారు? అధికారి హోదాకు తగినట్లు గొప్ప కానుకను బహూకరిస్తారు గదా. మీ పై అధికారులకు తగిన కానుకలు, బహుమతులు ఇవ్వడం తెలిసిన మీరు దేవుని విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారేమిటి? దేవునికి మీరు తెచ్చే కానుకలు, అర్పించే బలులు విలువలేనివి, పనికి మాలినవి అవునా? ఇది దేవునికి అవమానం. దేవుని పరిశుద్ధతను చులకనగా చూడకూడదు. యెహోవా పరిశుద్ధ నామము ఎంతో ఉన్నతమైనది. పరలోకమందున్న నీ నామము పరిశుద్ధపరచబడాలి అని ఆయనే మనకు నేర్పాడు. ఆయన పేరు యెహోవా,
సైన్యములకు అధిపతి, ఆయన మన యజమాని, తండ్రి, మహారాజు, మహాపరిశుద్ధుడు, మహిమగల ప్రభువు, స్తుతులకు పాత్రుడు, ఆశ్చర్యకరుడు. మానవులము మనము దుమ్ము ధూళి. మన విలువ ఏపాటిది? మానవుని హృదయములోని తలంపులు, ఊహలు అన్నీ పాపభూయిష్టమైనవి. లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు యేసు మోకాళ్ల ఎదుట సాగిలపడి అన్నాడు, ప్రభువా, నన్ను విడిచిపో, నేను పాపాత్ముడను. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఆధ్యాత్మిక విషయాలతో అతి పరిచయమున్న వ్యక్తులకు నిర్లక్ష్యం, చులకన భావం ఏర్పడడం సహజం. మలాకీ కాలం నాటి యాజకులకు ఆలయమందలి పరిశుద్ధ సంకేతాలు మామూలు శాల్తీలు అనిపించాయి. వాటిని తేలికగా తీసుకుంటున్నారు. దేవుని ఆరాధన, ప్రభువు బల్ల, ఇంకా అనేకమైన ఆధ్యాత్మిక చర్యలు ప్రతిరోజు చూచి చేసి అవి మామూలు అన్నట్లు యాంత్రిక భావన కలగవచ్చు. అది చాలా ప్రమాదకరం. మలాకి ఈ సంగతులెత్తి చూపి యాజకులను గద్దిస్తున్నాడు. అవి కృపాసాధనములు గనుక జాగ్రత్త వహించాలి. అందుకే మనకు ఉజ్జీవ చైతన్యం కలిగించడానికి పరిశుద్ధాత్మ మనలో ఉండి ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఆరాధన కేవలం ఆధ్యాత్మికం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలోని గొప్ప హెచ్చరికను గుర్తించండి. నేను మీ కొరకు ఎంతో పోరాడుతున్నాను. మీ ఆధ్యాత్మిక జీవితం 100కి 100 ఆత్మ సంబంధమై ఉండాలి. అదే నా పోరాటం అంటున్నాడు అపొస్తలుడైన పౌలు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం. నీ నామమును బట్టి మొర్రపెట్టేవారు ఒక్కరూ లేరు. నిన్ను ఆధారము చేసుకోవడానికి తనను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒక్కడూ లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకున్నావు. మా దోషముల చేత నీవు మమ్మును కరిగించి ఉన్నావు. యోబు గ్రంథం 40వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు యోబు పశ్చాత్తాప వాక్కులు ఎంతో అర్థవంతమైనవి. నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరమివ్వగలను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటాను. ఒకమారు మాట్లాడాను, మరల నోరెత్తను. 2 సార్లు మాట్లాడాను, ఇక పలకను. అసలు ఇశ్రాయేలీయులు చెరలోకి పోవటానికి కారణం వారి అవిధేయతే. ఒకప్పుడు తలగా ఉన్న జాతి తోక అయింది. యిర్మీయా ప్రవచనం ప్రకారం ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాల చెర అనుభవించారు. ఆ తరువాత పారసీక రాజు కోరెషు శాసనం ప్రకారం వారు తమ స్వదేశానికి యెరూషలేముకు వచ్చి దేవుని మందిరాన్ని నిర్మించారు. ఇది యెషయా ప్రవచనం నెరవేర్పు. జెరుబ్బాబెలు దేవాలయ నిర్మాణం ముగించాడు. దానియేలు ప్రవచనం ప్రకారం నెహెమ్యా వచ్చి ప్రాకారపు గోడలను మరమ్మతు చేయించాడు. దేవుడు తన వాక్యమునకు బద్ధుడు అని ప్రవక్తలు చెబుతూనే ఉన్నారు. అయినా ఈ ఇశ్రాయేలు శేషిత ప్రజ సణుగుతున్నారెందుకని? వస్తాడు వస్తాడు అని వీరు చెప్పే మెస్సియా ఇంకా రాలేదేమిటి అనే? ఏశావు సంతతికి చేసినట్లే దేవుడు మాకు చేస్తాడా ఏమిటి అనే అనుమానం వారిలో పొడసూపింది. అన్యజాతులు మాకెంతో కీడు చేశాయి గదా, దేవుడు వారినెందుకు శిక్షించడు? దేవుడు అసలు మమ్మల్ని ప్రేమిస్తున్నాడా? ఆయన నిబంధన వాగ్దానాలు ఏమయ్యాయి? ఇలాంటి వైఖరులతో సతమతమయ్యే శేషిత ప్రజా సముదాయానికి మలాకి దేవుని పక్షాన సందేశమందిస్తున్నాడు. మలాకి నా దూత, అతని పేరుకు అదే అర్థం. మలాకి నిస్సందేహంగా దేవుని దూత. మరో సంగతి మా శ్రోతలు గుర్తుంచుకోవాలి. మలాకి గ్రంథం తరువాత 400 సంవత్సరాలు మౌనం. అప్పుడు క్రొత్త నిబంధన గ్రంథం ఆరంభమవుతుంది. అందుచేత మలాకి గ్రంథం సైజులో చిన్నదే అయినా విలువలో ఎంతో పెద్దది.
దేవుడు యాజకులకిచ్చిన హెచ్చరికలు ఈ రోజున క్రైస్తవ నాయకులకు కూడా వర్తిస్తాయి. మనమంతా ఈ రోజున దేవునికి రాజులైన యాజక సమూహమే కదా. నూతన నిబంధన యాజకులమైన మనం దేవునికి ఎలాంటి అర్పణలు తెస్తున్నాము? మన సమయము, మన తలాంతులు, శక్తి సామర్థ్యాలు, దశమ భాగాలు అంతకు మించి దేవునికి అర్పిస్తున్నామా? కృప యొక్క విలువను గుర్తిస్తున్నామా? నిర్లక్ష్యం చేస్తున్నామా? దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నామా? లేక లోక మర్యాదను అనుసరిస్తున్నామా? దేవుని సేవను యాంత్రికంగా చేస్తున్నామా? లేక సేవలో శ్రద్ధ, ఆనందోత్సాహాలు అధికమవుతున్నాయా? వీటన్నిటిని గురించి దేవునికి ప్రతి ఒక్కరము లెక్క అప్పగించాలి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.